to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0వ క్లాస్ మనం ఏంటంటే 3-phase ట్రాన్స్ఫార్మర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 3-phase ట్రాన్స్ఫార్మర్స్ డిస్కస్ చేసే ముందు సమ్ ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క పవర్ జనరేటింగ్ స్టేషన్స్లో పవర్ అనేది జనరేట్ చేస్తాం. సో మనం ఏదైతే పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ జనరేటింగ్ స్టేషన్స్లో మనం ఏంటంటే పవర్ అనేది జనరేట్ చేస్తాం. ఇక్కడ జనరేట్ చేసే వోల్టేజ్ అనేది జనరల్గా 11 kV వరకు ఉంటుంది. 11 kV, 13 kV అప్ టు అంటే 25 kV వరకు ఉంటుంది మ్యాక్సిమం. సో ఇక్కడ ఏంటంటే మనం జనరేట్ చేసే వోల్టేజ్ అనేది అప్ టు 25 kV వరకు మాత్రం ఎందుకు ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే మనం జనరేట్ చేసే వోల్టేజే అంటే ఎక్కువ బల్క్గా జనరేట్ చేసేస్తే ఈ ట్రాన్స్మిషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది కదా. అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని మళ్ళీ స్టెప్ డౌన్ చేసుకోవడం, స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. సో ఎందుకు ఓన్లీ అప్ టు 11 kV, 20 to 25 kV వరకు మాత్రమే జనరేషన్ చేస్తామంటే ఇక్కడ ఏంటంటే మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్స్లో ఈ యొక్క ఆల్టర్నేటర్స్ యూస్ చేసుకొని ఈ యొక్క వోల్టేజ్ అనేది 11 kV, 25 kV వరకు మాత్రం ఎందుకు ఫిక్స్ చేసుకుంటామంటే ఇక్కడ ఇన్సులేషన్ ప్రాబ్లం. ఏంటి? ఈ యొక్క ఇన్సులేషన్ ప్రాబ్లం, మెయిన్ ఇన్సులేషన్ ప్రాబ్లం అంటే మనం తీసుకున్న జనరేటర్ యొక్క ఇన్సులేషన్ ప్రాబ్లం. అదేవిధంగా మనం ఏదైతే ఆల్టర్నేటివ్స్ తీసుకున్నామో వాటి యొక్క డిజైన్ అనేది ఏమవుతుందంటే నాకు కాంప్లెక్స్ అవుతుంది అన్నమాట. అంటే మనం తీసుకునే జనరేటర్ యొక్క డిజైన్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. నెక్స్ట్ దాంతో పాటు ఏంటంటే వెరీ కాస్ట్లీ, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. సో కాస్ట్లీ అవుతుంది ఎప్పుడు వెరీ హై వోల్టేజ్ అనేది జనరేట్ చేసినప్పుడు, వెరీ హై వోల్టేజెస్ అప్పుడు. సో అందుకోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి జనరేటింగ్ స్టేషన్లో జనరేట్ చేసే వోల్టేజ్ మనం ఏం చేస్తారంటే 11 kV, 25 kV వరకు మాత్రమే ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు? ఇన్సులేషన్ ప్రాబ్లము, అదేవిధంగా మనకి ఏదైతే మిషన్ డిజైన్ చేస్తామో ఆ యొక్క డిజైన్ కాంప్లెక్సిటీ, దాంతోపాటుగా హైలీ కాస్ట్లీ అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఈ జనరేట్ చేసిన వోల్టేజ్ని అప్ టు 7 వరకు మాత్రం ఫిక్స్ చేసుకొని ఈ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎందుకు ఈ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తాం అంటే కరెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు వోల్టేజ్ మాత్రం ఇంక్రీజ్ చేస్తాం అన్నప్పుడు సో జనరల్ మనకి ఏంటంటే పవర్ అంటే ఏంటి? సో ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ని మనం పవర్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ యొక్క వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తానో సో నాకు ఇక్కడ ఈ పవర్ అనేది ఎప్పుడు కానీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి మనం. సో త్రూఅవుట్ ద సిస్టమ్ పవర్ మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో పవర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే సో ఏదైతే ఇంక్రీజింగ్ వోల్టేజ్ ఆర్ కరెంట్, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏదో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ. బట్ ఇప్పుడు నేను కరెంట్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, సో కరెంట్ ఇంక్రీజ్ చేస్తే ఏమైపోద్ది? పవర్ లాస్ అంటే ఏంటి? I2R లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల నాకేంటంటే ఇక్కడ మనము సో అనదర్ ఆప్షన్ ఏముంది? వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకోవడం. సో వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు ఏదైతే నాకు పవర్ లాస్ ఉందో సో జనరల్గా నాకు పవర్ లాస్ అంటే మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ సో I2R అంటాం. సో ఎప్పుడైతే నాకు కరెంట్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందో సో ఎంటైర్ పవర్ లాస్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో పవర్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు పవర్ లాస్ డిక్రీజ్ అవుతుందో దీన్ని బట్టి నాకు ఏమవుతుంది? ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మనకు కావాల్సింది ఏంటి? ఎఫిషియెంట్గా పవర్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం. జనరేటింగ్ స్టేషన్స్ నుంచి లోడ్ సెంటర్స్ వరకు పవర్ని ఎఫిషియెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంది మన మెయిన్ ఇంటెన్షన్. సో దానివల్ల మనం ఏం చేస్తారంటే ఇక్కడ వోల్టేజ్ మనం మెయిన్గా ఇంక్రీజ్ చేసుకుంటాం. మరి వోల్టేజ్ని అప్ టు ఎంతంత వరకు ఇంక్రీజ్ చేసుకుంటాం అంటే సో ఇక్కడ ఏదైతే మనం పవర్ జనరేట్ చేసుకున్నామో సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఎట్లా అంటే సో 132 kV కానీ 220 kV కానీ అదేవిధంగా 400 kV కానీ 765 kV కానీ ఇలా మన వోల్టేజెస్ని ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూస్ అన్నీ మనకేంటంటే 11 మల్టిపుల్స్ ఉంటాయి. సో ఎందుకు ఈ 11 మల్టిపుల్సే ఉన్నాయంటే మనం యూస్ చేసే ఈ యొక్క ఏదైతే ఏసీ పవర్ ఉందో ఆ ఏసీ పవర్లో ఫామ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ వల్లే నాకేంటంటే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే వాల్యూస్ అనేటివి మల్టిపుల్స్ ఆఫ్ 11 ఉంటాయి.
సో మనం యూస్ చేసే ఏసీ సప్లైలో ఫామ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 1.11 ఉంటుంది. ఓకేనా. సో దీని వాల్యూ 1.11 ఉంటుంది. సో ఈ రీజన్ వల్ల నాకేమవుతుందంటే మనం ఈ యొక్క వోల్టేజెస్ను 11 kV, 33 kV, 66 kV, 132 kV ఇవన్నీ ఈ మల్టిపుల్స్ ఆఫ్ 11 ఎందుకు ఉంటాయంటే మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫామ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే. సో ఇది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఈ పవర్ని మనం ట్రాన్స్మిట్ చేసుకున్నాం, బాగానే ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే జనరేటింగ్ స్టేషన్ నుంచి జనరేట్ చేసిన పవర్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని పవర్ అనేది మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకొని పవర్ ట్రాన్స్మిట్ చేస్తాం బై యూజింగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. అగైన్ ఏం చేస్తాము అంటే ఈ ట్రాన్స్మిట్ చేసిన పవర్ని మళ్ళీ ఏం చేస్తామంటే స్టెప్ డౌన్ చేసుకుంటాం. స్టెప్ డౌన్ చేసుకోవడానికి సబ్స్టేషన్స్ అనేవి యూస్ చేసుకుంటాం. అట్లా అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్ వచ్చేంత వరకు మనం ఏం చేస్తామంటే దాన్ని స్టెప్ డౌన్ చేసుకుంటాం అన్నమాట, స్టెప్ బై స్టెప్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎండ్ ఇట్లా ఉంటాయి. ట్రాన్స్మిషన్ ఎండ్ అన్నప్పుడు హై వోల్టేజెస్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ ఎండ్ అన్నప్పుడు లో వోల్టేజెస్ ఉంటాయి. ఓకేనా. సో ఫైనల్గా మనకు వచ్చే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో 3 ఫేజ్ సప్లై అన్నప్పుడు 415 volts వస్తుంది, సింగిల్ ఫేజ్ సప్లై అన్నప్పుడు 220 volts వస్తుంది. ఓకే. సో ఇది అయితే ఎందుకు 3 ఫేజ్ సిస్టమే యూస్ చేయాలి, అలా కాకుండా 3 ఫేజ్ సిస్టమ్ కాకుండా అదర్ సిస్టమ్స్ ఎందుకు యూస్ చేసుకోకూడదు? సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు 3 ఫేజ్ సిస్టమే యూస్ చేస్తాం? సో 3 ఫేజ్ సిస్టమే ఎందుకు యూస్ చేస్తాం? త్రీ ఫేజ్ సిస్టమ్ యూస్ చేస్తాం ఎందుకు? సో ఇక్కడ వై 3 ఫేజ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఎందుకు అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనకు కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. అంటే మనకు ఈ 3 ఫేజ్ సిస్టమ్ కాకుండా 6 ఫేజ్ కానీ 9 ఫేజ్ కానీ 12 ఫేజ్ కానీ ఇలా ఎందుకు యూస్ చేసుకోకూడదు? ఓన్లీ 3 ఫేజ్ సిస్టమే ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇక్కడ సో ఫస్ట్ అంటే అది సింగిల్ ఫేజ్ యూస్ చేయట్లేదు, అట్లా అని చెప్పి 6 ఫేజ్ 12 ఫేజ్ 9 ఫేజ్ ఇలా యూస్ చేసుకోవట్లేదు. ఓన్లీ 3 ఫేజ్ సిస్టమే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ ఫేజ్ తీసుకుందాం అనుకున్నా. సో నేను యూస్ చేసే సిస్టమ్ అనేది సింగిల్ ఫేజ్ అయినప్పుడు ఇక్కడ నాకు సింగిల్ ఫేజ్ సప్లై కావాలి అంటే నేను ఎన్ని కండక్టర్స్ యూస్ చేసుకోవాలి? ఇక్కడ ఓన్లీ 2 కండక్టర్స్ ఎనఫ్ అన్నమాట. అంటే సింగిల్ ఫేజ్ సప్లై యూస్ చేసుకోవడానికి 2 కండక్టర్స్ అనేది వాటిని యూస్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ ఏమవుతుందంటే నాకు ఇక్కడ పవర్ ట్రాన్స్మిట్ చేసే పవర్ అనేది ఏమవుతుందంటే నాకు ఓన్లీ పీ వాల్యూ అవుతుంది. ఇక పవర్ ట్రాన్స్మిటెడ్ వాల్యూ ఎంత అంటే నాకు పీ. ఓకే. సో ఇప్పుడు అదే నేను 3 ఫేజ్ సప్లై యూస్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఈ యొక్క కండక్టర్స్ రిక్వైర్మెంట్ ఇందులో వచ్చేసరికి ఇందులో ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటుందంటే నాకు నీడ్ 3 కండక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సింగిల్ ఫేజ్కి వచ్చేసరికి 2 కండక్టర్స్ యూస్ చేస్తున్నాం. అదే 3 ఫేజ్ అంటే ఒక కండక్టర్ యాడ్ చేసుకోవడం వల్ల నేనేం చేస్తున్నాను 3 ఫేజ్ అనేది యూస్ చేసుకున్నా. ఇక్కడ నాకు పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఏమవుతుందంటే నాకు 3 times ఆఫ్ పవర్ అవుతుంది. ఇక పవర్ ట్రాన్స్మిటెడ్ అయితే ఏమవుతుందంటే నాకు 3 times అవుతుంది. అంటే నేను ఒక సింగిల్ కండక్టర్ని ఎక్స్ట్రా యూస్ చేసుకోవడం వల్ల సింగిల్ ఫేజ్లో నేను 2 కండక్టర్స్ యూస్ చేసి ఓన్లీ 1 time ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటున్నా. ఒక ఎక్స్ట్రా కండక్టర్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుంది, మనం ఏదైతే సింగిల్ ఫేజ్లో పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నామో దానికి 3 times పవర్ అనేది నాకు ట్రాన్స్మిషన్ అవుతుంది. సో అది నాకు ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అంటే నేను సింగిల్ కండక్టర్ యూస్ చేసుకోవడం వల్ల నాకు పవర్ అనేది ఏమైంది 3 times అయింది. ఓకే. సో ఇలా అవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే నాకు ఇక్కడ కాస్ట్ పర్ కిలోవాట్. సో కాస్ట్ పర్ కిలోవాట్ అనేది ఏమవుతుందంటే నాకు తగ్గుతుంది. అంటే ఒక కిలోవాట్ పవర్ని జనరేట్ చేసుకోవడానికి నాకు ఎంత కాస్ట్ అయితే అవుతుందో ఆ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దాంతోపాటు దీనివల్ల నాకు ఏమవుతుందంటే నాకు మోర్ ఎకనామికల్ అన్నమాట. ఇది అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి మోర్ ఎకనామికల్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పచ్చు అంటే ఎందుకు 3 ఫేజ్ సిస్టమే యూస్ చేస్తాం అన్నప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సింగ్. ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే సో ఇక్కడ చూడండి, జనరల్గా మనకి ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ 3 ఫేజ్ సిస్టమ్ అనుకోండి. 3 ఫేజ్ సిస్టమ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైతే లోడ్ ఉంటుందో ఈ లోడ్ అనేది డివైడ్ అవుతుంది అన్నమాట. సో మనం ఏదైతే 3 ఫేజ్ తీసుకుంటామో ఆ 3 ఫేజ్కి లోడ్ అనేది డివైడ్ అవుతుంది. సో అమాంగ్ 3 ఫేజెస్కి ఈ లోడ్ డివైడ్ అయినప్పుడు నాకేమవుతుందంటే ఈ ఫేజ్ మనం తీసుకునే ఈచ్ ఫేజ్ యొక్క యాంగిల్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు సో 120 degrees డిస్ప్లేస్మెంట్ అనేది
120 degrees డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సో దీనివల్ల నాకు ఏమవుతుందంటే నాకు సో బ్యాలెన్స్డ్ లోడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ లోడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే నాకు సో న్యూట్రల్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు జీరో అవుతుంది అన్నమాట. సో న్యూట్రల్ కరెంట్ అనేది జీరో అవుతుంది. సో న్యూట్రల్ కరెంట్ జీరో అవుతుంది. దీనివల్ల నాకు ఏమవుతుంది, ఓవర్లోడింగ్ ఆఫ్ వన్ కండక్టర్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఓవర్లోడింగ్ ఆఫ్ వన్ కండక్టర్ ఇది ఏమవుతుంది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో దీనివల్ల నాకు ఏమవుతుంది అంటే బెటర్ యూనిట్ ఉంటుంది. సో స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు బెటర్ సిస్టమ్ స్టెబిలిటీ ఉంటుంది. బెటర్ సిస్టమ్ స్టెబిలిటీ. ఓకే. సో ఈ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది అంటే నాకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట లోడ్ అనేది. సో న్యూట్రల్ ఆఫ్ ఫ్లో కరెంట్ జీరో అవుతుంది, ఓవర్లోడింగ్ అనేది ఉండదు. సో ఈచ్ కండక్టర్ మీద పడే ఎఫెక్ట్ అనేది సేమ్గా ఉంటుంది. సో దానివల్ల నాకు సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే స్టెబిలిటీగా ఉంటుంది. ఓకేనా. బ్యాలెన్స్ లోడ్గా ఉంటుంది. సో కాబట్టి ఈ రీజన్ వల్ల నాకు ఏమవుతుందంటే ఇక్కడ లోడ్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే మనకు హయ్యర్ ఎఫిషియన్సీ. సో నెక్స్ట్ పారామీటర్ ఏం చెప్పొచ్చు అంటే నాకు హయ్యర్ ఎఫిషియన్సీ. సో 3-phase సిస్టమ్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఇక్కడ హై ఎఫిషియన్సీ. సో ఇక్కడ హైయర్ ఎఫిషియన్సీ అని ఎందుకు అన్నానంటే ఇక్కడ సో జనరల్గా చూడండి. సో మనం ఏదైతే పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఆ సేమ్ పవర్ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మనం ఏమైనా తీసుకుంటాం. సో P = √3 times of VL IL cos π తీసుకుంటాం పవర్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మనం యూస్ చేసే ఫార్ములా కదా. ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ అనేది సేమ్ వోల్టేజ్ మెయింటైన్ చేస్తాం. ఈ కరెంట్ రిక్వైర్మెంట్ 3-phase అనేది ఏమవుతుందంటే నాకు సింగిల్ ఫేస్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ రిక్వైర్మెంట్ ఇన్ 3-phase డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఫర్ సేమ్ పవర్ ఈ యొక్క కరెంట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ రిక్వైర్మెంట్ అనేది ఈ 3-phase సిస్టమ్ తీసుకుంటే మనకు సింగిల్ ఫేస్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ రిక్వైర్మెంట్ అనేది 3-phaseకి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. 3-phase ఈజ్ లెస్ అన్నమాట. సో లెస్ దెన్ సింగిల్ ఫేస్. సో ఇప్పుడు నా కరెంట్ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఈ యొక్క లాస్ అనేది జనరల్గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనకు I²R అంటే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ కరెంట్ డిక్రీజ్ అయింది కాబట్టి సో దీన్ని బట్టి నాకు ఏమవుతుంది, లెస్ కరెంట్ అనేది అవసరం అవుతుంది. సో లెస్ కరెంట్ కాబట్టి లెస్ లాస్ ఉంటుంది. సో లెస్ లాస్ కాబట్టి హయ్యర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే ఇందులోనే సో ఈ యొక్క ట్రాన్స్మిషన్ పవర్ అనేది ఓవర్ లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే నాకు లెస్ లాస్ ఉంది కాబట్టి మనం ఏంటంటే సో ట్రాన్స్మిట్ పవర్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. అంటే నాకు ఎలా ఉంటుంది అంటే ఈవెన్ మెగావాట్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ లోడ్స్ ఉన్నా కానీ మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో మెగావాట్స్ ఆఫ్ లోడ్ ఉన్నప్పుడు కూడా మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఎందుకు, హైయర్ ఎఫిషియన్సీ ఉంటే. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ కెన్ ట్రాన్స్మిట్ పవర్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. సో కాబట్టి మనకేంటి ఇట్ ఈస్ సూటబుల్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మెగావాట్స్ ఆఫ్ లోడ్, మెగావాట్స్ లెవెల్ ఆఫ్ లోడ్స్ అన్నమాట. ఓకే. అయితే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పచ్చు అంటే 3-phase సిస్టమే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇంకో పాయింట్ ఏం చెప్పచ్చు అంటే మనకు సో మనం ఏదైతే మోటార్స్ తీసుకుంటామో ఆ మోటార్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది 3-phase సిస్టమ్కి వచ్చేసరికి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మనకేంటంటే ఇంప్రూవ్డ్ మోటార్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇంప్రూవ్డ్ మోటార్ పర్ఫార్మెన్స్ అంటే జనరల్గా మనకేంటంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, ఇలాంటి దగ్గరలో మనం ఏం చేస్తారంటే ఈ 3-phase సంబంధించినట్టు ఎక్కువగా యూస్ చేసుకుంటుంటాం. 3-phase సంబంధించినట్టు ఎక్కువ యూస్ చేసుకుంటుంటాం. అంటే ఏంటి, సో అంటే మనకు యూస్ చేసే మోటార్స్ కానీ ఇలాంటివి. సో ఇక్కడ సింగిల్ ఫేస్ మోటార్స్, 3-phase మోటార్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ రెండింటికి మనం కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేస్ 3-phase అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ ఫేస్ మోటార్ తీసుకున్నాను అనుకోండి.
ఈ యొక్క సింగిల్ ఫేస్ మోటార్స్ తీసుకుంటే, ఈ సింగిల్ ఫేస్ మోటార్స్ అనేటివి నాకు వాటంతట అవే సెల్ఫ్ స్టార్ట్ అవ్వవు అన్నమాట. దానికి ఎక్స్టర్నల్గా మనం ఏం చేయాలి స్టార్ట్ అవ్వడానికి? సో ఎక్స్టర్నల్గా సమ్ డివైజెస్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవి నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సో సెల్ఫ్ స్టార్టింగ్ క్యాపబిలిటీ ఉండదు అన్నమాట వీటికి. సో నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. అదేవిధంగా టార్క్ అనేది ఏమవుతుందంటే నాకు పల్సేటింగ్ అవుతూ ఉంటుంది. టార్క్ అనేది పల్సేటింగ్ టార్క్. సో టార్క్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి అంత ఎఫిషియెంట్ కాదన్నమాట, కాబట్టి లెస్ ఎఫిషియెంట్ అన్నమాట ఇవి. సో సింగిల్ ఫేస్ మోటార్స్ అనేటివి లెస్ ఎఫిషియెంట్. అదే నేను 3 ఫేస్ మోటార్స్ యూస్ చేసుకుంటే, అంటే ఎందుకు ఇక్కడ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అన్నామంటే, నేను సింగిల్ ఫేస్ యూస్ చేసినప్పుడు నాకు వచ్చే రిజల్ట్ అనేది ఇది. అంటే సెల్ఫ్ స్టార్టింగ్ అవ్వట్లేదు, టార్క్ అనేది పల్సేటింగ్ అవుతుంది, ఎఫిషియెంట్ అనేది తక్కువగా ఉంది. అదే నేను 3 ఫేస్ సప్లై యూస్ చేసుకుంటే, అంటే 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ అని కాదు, 3 ఫేస్ మోటార్స్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఇక్కడ, సో 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటే ఇక్కడ నాకేంటంటే ఆర్ఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యొక్క ఆర్ఎంఎఫ్ అనేది ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటుంది దీన్ని. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల నాకేమవుతుందంటే మనకు వర్క్ అయ్యే మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ అవుతుంది. సెల్ఫ్ స్టార్టింగ్ అవుతుంది. సో దాంతో పాటుగా నాకు వచ్చే టార్క్ ఎలా ఉంటుంది అంటే నాకు స్మూత్ టార్క్ వస్తుంది. సో టార్క్ ఎలా ఉంటుంది అంటే నాకు స్మూత్ టార్క్ ఉంటుంది. దాంతో పాటుగా నాకు ఏంటంటే వైబ్రేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు లెస్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే వైబ్రేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువగా ఉంటుంది, కాబట్టి లెస్ వైబ్రేషన్. సో దీంతో పాటు నాకేంటంటే వీటి యొక్క సైజు, అంటే మనకి ఏదైతే మనం చేస్తామో 3 ఫేస్ మోటార్స్ తీసుకుంటామో, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్కి ఎంత స్పేస్ అయితే ఆక్యుపై అవుతుందో, సో దానికంటే స్లైట్ ఒక్కరు ఎక్కువ ఉంటుంది, అది అంత ఆక్యుపై చేస్తారు అన్నమాట 3 ఫేస్ మోటార్స్ అనేటివి. అదే నేను ఈ యొక్క సింగిల్ ఫేస్ మోటార్స్ 3 ప్లేసెస్ ఎంత అవుతుంది నాకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అదే మనం ఒక సింగిల్ ఫేస్ తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు స్పేస్ అనేది ఏమవుతుందంటే నాకు లెస్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇంకోటి ఏంటి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, కాబట్టి స్మాలర్ సైజు. సో సైజ్ వచ్చేసరికి స్మాలర్ సైజ్ ఉంది. అదేవిధంగా మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు లోయర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. లోయర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకేనా? ఆ రీజన్తో మనం ఏం చేస్తారంటే 70% ఆఫ్ ఇండస్ట్రియల్ మోటార్స్ అన్ని మనకి ఏంటంటే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్. సో ఈ యొక్క అడ్వాంటేజెస్ వల్ల మనం ఏం చేస్తారంటే ఇక్కడ, సో మోర్ దెన్ 70% ఈ యొక్క ఇండస్ట్రియల్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఇండస్ట్రియల్ మోటార్స్ మనం యూస్ చేసే ప్రతి మోటార్ ఏంటంటే నాకు 3 ఫేస్ మోటార్స్ అన్నమాట. ఇవన్నీ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్. సో ఇది 3 ఫేస్ సిస్టమ్ యూస్ చేసుకోవడం వల్ల నాకు ఇంకొక అడ్వాంటేజ్. సో దాంతో పాటు నాకేంటంటే అనదర్ అడ్వాంటేజ్ ఏంది 3 ఫేస్ సిస్టమ్ ఎందుకు ప్రిఫర్ చేస్తామన్నప్పుడు, సో సింగిల్ ఫేస్ అనేది ఏమవుతుందంటే నాకు డిరైవ్ అవుతుంది. ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే నాకు రివర్స్ అనేది పాసిబిలిటీ ఉండదు అనమాట. మనం తీసుకునే ఈ యొక్క సింగిల్ ఫేస్లో రివర్స్ అనేది పాసిబిలిటీ ఉండదు, బట్ 3 ఫేస్ సిస్టంలో రివర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి 3 ఫేస్ సిస్టమ్ అనేది ఏంటంటే నాకు మోర్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ అడిగాను, నేను ఎందుకు 3 ఫేస్ సిస్టమే ప్రిఫర్ చేస్తాము, 6 ఫేస్ కానీ 9 ఫేస్ కానీ ఎందుకు యూస్ చేయము అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, సో వై నాట్ యూస్ 6 ఫేస్ ఆర్ 9 ఫేస్. సో ఎందుకు 3 ఫేసే తీసుకున్నాము, 6 ఫేస్ కానీ 9 ఫేస్ తీసుకున్నాము? సో దీనికి మన ఆన్సర్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే నేను ఫేస్ అనేది ఇంక్రీజ్ చేస్తానో, ఫేస్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఫేస్ ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినెట్గా నాకేమవుతుంది, కండక్టర్స్ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతో పాటుగా ఎప్పుడైతే నాకు కండక్టర్స్ రిక్వైర్మెంట్ ఇంక్రీజ్ అయిపోతుందో, దాంతో పాటుగా ఈ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏమవుతాయంటే నాకు మోర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది రిక్వైర్మెంట్ అవుతాయి. దాంతో పాటుగా మోర్ కాంప్లెక్స్ జనరేటర్స్ అనేటివి రిక్వైర్మెంట్ అవుతాయి. దాంతో పాటుగా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకునే ఎక్విప్మెంట్ అంటే లైక్ స్విచ్ గేర్స్, ఆ స్విచ్ గేర్ యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ కన్స్ట్రక్షన్ అనేది ఏమవుతుందంటే నాకు డిఫికల్ట్గా ప్రాబ్లం అవుతుంది. సో ఆ రీజన్తో మనకి ఏంటంటే దాంతో పాటు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎఫిషియన్సీ అనేది సో ప్రపోర్షనల్గా ఉండదు. అంటే మనం యూస్ చేసే ఫేసెస్ని బట్టి ఎఫిషియన్సీ అనేది రాదన్నమాట. ఓకే, సో బేస్డ్ అపాన్ ఎకనామికల్ కండిషన్, బేస్డ్ అపాన్ వోల్టేజ్ డ్రాప్, బేస్డ్ అపాన్ పవర్ లాస్, దీని బేసెస్ కానీ మనకి ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ సో ఎప్పుడైతే నేను 6 ఫేస్ 9 ఫేస్ యూస్ చేసుకుంటానో సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫేస్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మన 6 ఫేస్ అన్నప్పుడు ఫేస్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫేస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, మోర్ కండక్టర్స్ రిక్వైర్మెంట్ అవుతాయి, మోర్ కండక్టర్స్ రిక్వైర్డ్. సో కండక్టర్స్ మోర్ అవుతాయి, ఏమవుతుంది, ఈ మోర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మర్స్ రిక్వైర్మెంట్ అవుతుంది. అంటే ఈ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కాంప్లెక్స్ అవుతుంది అన్నమాట. సో దాంతో పాటు ఏంటంటే జనరేటర్స్ కూడా సేమ్. సో ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ చేస్తామో ఎక్విప్మెంట్స్ని అయిపోతుంది అంటే నాకు మోర్ కాస్ట్లీ అవుతుంది. సో మోర్ కాస్ట్లీ స్విచ్ కేర్. సో దీంతో పాటుకి నాకు ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే మనం యూజ్ చేసే జనరేటర్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, స్విచ్చింగ్ ప్రొటెక్షన్ డివైసెస్ అన్ని వాటి యొక్క కన్స్ట్రక్షన్ డిఫికల్ట్ అన్నమాట. సో డిఫికల్ట్ టాస్క్. ఓకేనా. సో కాబట్టి నాకేంటంటే ఇక్కడ సో త్రీ ఫేస్ సిస్టమ్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే బ్యాలన్స్డ్ కాస్ట్ ఉంటుంది, ఎఫిషియన్సీ బ్యాలన్స్డ్గా ఉంటుంది, సింప్లిసిటీ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి వరల్డ్ వైడ్గా పవర్ సిస్టమ్స్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే 3 ఫేస్ సిస్టమ్ అనేది ప్రిఫర్ చేస్తాం. వరల్డ్ వైడ్ 3 ఫేస్ సిస్టమ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. సో 3 ఫేస్ సిస్టంలో ఎందుకు అన్నప్పుడు సో మనకు బ్యాలెన్స్ అండ్ నేచర్ ఉంటుంది, కాస్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, సో సింప్లిసిటీగా ఉంటుంది. సో ఆ రీజన్తో మనం ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఫేస్ సిస్టమ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. 6 ఫేస్ కానీ 9 ఫేస్ కానీ ఎక్కువగా యూస్ చేయమన్నమాట. ఓకేనా. ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్